జై శ్రీమన్నారాయణ. అయోధ్యలో అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 సంవత్సరాల తర్వాత రాముడు జన్మించినటువంటి ఆ భూమిలో ఈరోజు జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగింది. ఈరోజు చూసినట్లయితే జనవరి 22న ఎంతో కోలాహలంగా ఒక పండగ వాతావరణాన్ని అన్ని దేవాలయాలలో మనం గమనించవచ్చు. ప్రతి పండగకి ఏ విధంగా ఉంటుందో అంతే జనం కూడా దేవాలయాల్ని దర్శించుకొని వాళ్ళ భక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనలో భాగంగా ఈరోజు సాయంత్రం దీపారాధన కార్యక్రమాన్ని ఇక్కడ రామాలయంలో జరుపుతున్నారు. మరి ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఈ దీపారాధన కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, అసలు ఎందుకు జరుపుకుంటున్నారు, ఈ దీపాలను ఎందుకు వెలిగిస్తున్నారని మరిన్ని విషయాలని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాగా జరిపించుకుంటున్నాం, సంతోషంగా ఆనందంగా. 5 దీపాల కంటే తక్కువ వెలిగించొద్దని చెప్పారు. ఎవరి వరకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వెలిగించుకుంటారు, 5 కంటే ఎక్కువ. ఇప్పుడు మీకు ఒక దీపావళి పండుగ వాతావరణం లాగా అనిపిస్తుంది. ఇప్పుడు రామ మందిరం నుంచి మీకు అక్షింతలు వచ్చాయా? ఏం చేశారు? అక్షింతలు తల మీద వేసుకున్నాము, కొన్ని కలిపి 1-2 గింజలు వేసి ప్రసాదాలు తయారు చేసి స్వామికి అర్పించినాం. ఓకే, ఇక్కడ మీరు ఇంట్లోనే దీపారాధన చేసుకున్నారు, ఇక్కడ ఆలయం దగ్గరకు చేస్తున్నాము, దేవాలయంలో చేసినాం, ఇంట్లో చేసుకొని వచ్చి దేవాలయంలో వెలిగించినాం. ఇప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అయోధ్యలో ఎన్ని సంవత్సరాల తర్వాత మన హిందువుల కళ నెరవేరింది అని చెప్పవచ్చు. ఏ విధంగా ఫీల్ అవుతుంది? జన్మ ధన్యమైందని భావిస్తున్నాం. బాగా సంతోషంగా ఉంది. మనలోని అజ్ఞానాన్ని తొలగొట్టేటందుకు దీపాలు వెలిగించుకుంటాము. దీపావళి పండుగ ఎలాగ మనం సంతోషంగా చేసుకున్నామో ఈసారి కూడా మనం అంత సంతోషంగా రాముల వారి గుళ్ళో అంత సంతోషంగా చేసుకున్నాం. ప్రతి సంవత్సరం ఇలాగే మంచి సంతోషం. ఓకే, ప్రతి సంవత్సరం ఈ రోజుని ఇంకా శ్రీరామనవమిని ఏ విధంగా అయితే జరుపుకుంటారో ఈ రోజుని కూడా ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా జరుపుకుంటామని అంటున్నారు. ఓకే, ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ లో కూడా లైవ్ చూపించారు కదా, చూసారా? చూసారు. ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. అయోధ్యకు వెళ్ళినట్లుగా ఉంది మీకు. ఓకే, ఇంకా రాముడి గురించి ఏమైనా పాట గానీ శ్లోకం గానీ ఏమైనా చెప్తారా మీరు? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. శ్రీరామ నామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుతీపి బహుతీపి. శ్రీరామ నామాలు శతకోటి. పాట ఏదైనా శ్లోకమైన పాడండి. రామ రామయని తారక మంత్రం జపించుచున్నది నా మనసు. రామ రామయని తారక మంత్రం జపించుచున్నది నా మనసు. మల్లె తోటలో మల్లెల మధ్య మాధవు గన్నది నా మనసు. రామ రామయని తారక మంత్రం జపించుచున్నది నా మనసు. పూల తోటలో పువ్వుల మధ్యన మురారి గన్నది నా మనసు. రామ రామయని తారక మంత్రం జపించుచున్నది నా మనసు. తులసి వనముల తులసి మధ్యన హమ్మను గన్నది నా మనసు. గోదమ్మను గన్నది నా మనసు. రామ రామయని తారక మంత్రం జపించుచున్నది నా మనసు. జపించుచున్నది నా మనసు. తులసి దళముతో పూజించుటకై పూనుకున్నది నా మనసు. రామ రామయని తారక మంత్రం జపించుచున్నది నా మనసు. జపించుచున్నది నా మనసు. జై శ్రీమన్నారాయణ. చాలా కార్యక్రమాలు జరిగినాయని తెలిసింది. ఏ కార్యక్రమాలు ఇక్కడ మీరు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఏ కార్యక్రమాలు ఇక్కడ జరిగాయండి? ఈరోజు పొద్దున సుందరాఖండ పారాయణము, ఆంజనేయ స్వామిది అష్టోత్తరము, నెక్స్ట్ ఆదిత్య హృదయము, సీతా కళ్యాణము, చాలా శ్రీరామ పట్టాభిషేకంది చాలా పారాయణాలు పొద్దున 9 గంటల నుంచి 1 వరకు చేసుకున్నాం ఇక్కడ. తర్వాత ఈరోజు భజన కార్యక్రమాలు చేసుకున్నాము. తర్వాత ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి, మామూలుగా 5 గంటల నుంచి విష్ణుశాస్త్ర పారాయణం చేసుకున్నారు. 6 గంటలకు దీపోత్సవం కార్యక్రమం. ఈరోజు ఇక్కడ మొత్తం శ్రీరామనవమి వాతావరణంగా అవుపడుతున్నది. చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ కార్యక్రమం చూసిన తర్వాత జన్మ ధన్యం అయిపోయింది. అసలు చాలా విశేషంగా, అసలు మర్చిపోలేని రోజు ఈరోజు. చాలా విశేషంగా ఉంది. ఓకే అండి, ఇప్పుడు మీరు సాంగ్ పాడతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమై రామనామము 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 రమ్యమైనది రామనా 6 శిఖరములకు పైన మేరువైనది రామనామము 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 రమ్యమైనది రామనామము 6 మతములు ఒక్కటైతే అందవచ్చును రామనామము రామనామము రమ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము రామము రామనామము రమ్యమైనది రామనా పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామనామము పాలు మీగడ పంచదార రమ్యమైనది రామనామము 6 శిఖరములకు పైన మేరువైనది రామనామము రామము రామనామము రమ్యమైనది రామనామ 6 మతములు ఒక్కటైతే అందవచ్చును రామనామము రామనా రామ 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 జయ రామ రామ సీతారామ రామ 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 జయ రామ రామ సీతారామ దశరథ నందన రామ 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 అసముదవర్తన రామ 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 దశరథ నందన రామ 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 దశముఖవర్తన రామ రామ రామ. అయోధ్యలో రాముడి దగ్గర ఉన్నట్టే ఉంది. మేము అసలు మా రాముడు ఉన్నాడు మా పక్కకు తోడుగా భగవంతుడు ఎప్పుడు రాముడు ఎక్కడ లేడు, రాముడు ఎక్కడ మనం ఎక్కడ ఉంటే అక్కడ మనతో పాటు ఉంటాడు. పక్క తోడుగా భగవంతుడు చక్రధారి చెంతన ఉన్నాడు. మనం ఎప్పుడు రామ అంటే చాలు రక్షిస్తాడు రాముడు. అది నమ్మకమే మాకు చాలు. మేము ఈ యుగంలో ఉన్నాం అదృష్టం. మేము రాముడి కాల్లో ఉన్నట్టే భావిస్తున్నాం. ఇప్పుడు అసలు మీకు మీ తరంలో ఇది రావడం మీరు అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. జన్మ ధన్యం అయిపోయింది. రాముడు విగ్రహం ఇప్పుడు ప్రతిష్ఠించడం దేవుడికి అసలు చాలు అనిపిస్తుంది. ఈ జన్మకి చాలు అంతే. ఉన్నాడు కనిపించాడు చాలు. భారత జాతి నిరీక్షిస్తూ ఈరోజు ఆ కళ సాకారమైంది. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమం సందర్భంగా దేశ ప్రధాని మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఇళ్లల్లో ఏ విధంగా అయితే దీపోత్సవం 5 దీపాలు పెట్టాలని ఏ విధంగా అయితే చెప్పారో అదే పద్ధతిలో రామాలయంలో కూడా దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దీపోత్సవం దీపావళిలాగా నిర్వహిస్తున్నారు. ఇది ఏంటంటే 500 సంవత్సరాల నుంచి నిరీక్షించి ఎన్నో కోర్టు కేసుల ద్వారా దీన్ని విజయం సాధించి ఈ రాముల వారి ప్రతిష్టా కార్యక్రమాన్ని ఒక విజయవంతంగా నిర్వహించుకోవడం. కానీ దీపావళి పండగలాగా ఈరోజు దీపోత్సవం అనేది ఈ రామాలయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వికాసరంగిణి తరఫున పెద్ద ఎత్తున భక్తులు నిర్వహిస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం శ్రీరామనామ వరాననే. ఇక్కడ ఈ నల్గొండ క్షేత్రంలో ఈ రామాలయంలో 500 సంవత్సర పోరాటం తీర్మానం అయి ఇప్పుడు ఒక మంచి రోజు మనకు ఈరోజు మంచి రోజు జరిగింది. ఈ మంచి రోజు కార్యక్రమాల్లో మన రామాలయంలో పొద్దున్న నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది. పొద్దున 8 o'clock స్టార్ట్ అయిన పారాయణాలు అన్నీ 3 గంటల వరకు నాన్ స్టాప్గా జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో సంక్షేప రామాయణం, సంక్షేప సుందరకాండం, శ్రీ సీతా కళ్యాణ ఘట్టము అని అన్ని పారాయణము ఓన్లీ ఇక్కడ ఉన్న అధ్యాపకుల వారు అండ్ గుడికి సంబంధించిన కార్యకర్త తప్ప అన్ని జనాలు ఈ ప్రదేశంలో చుట్టుపక్కల ఉన్న ఎన్ని జనాలు ఉన్నారో అందరి వచ్చి విశేషంలో వైభవంలో పాల్గొని మంచి ఈ ప్రోగ్రాంకు మంచి సక్సెస్ఫుల్గా చేయించారు. జై శ్రీమన్నారాయణ. పండగ వాతావరణం గురించి. జై శ్రీమన్నారాయణ. మనము 560 సంవత్సరాల తర్వాత ఇంత సంతోషంగా జరుపుకున్నామంటే ఎందరో మహానుభావుల కృషి వెనుక ఉన్నది చాలా. మనము ఈ సందర్భంగా మనము ప్రపంచమంతటా మన ఊరు, మన గ్రామము, మన దేశం కాకుండా ప్రపంచమంతా చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ సీజన్లో మనం ఉన్నాం కాబట్టి మన చాలా అదృష్టవంతులము. మనం ఈ బ్యాగ్ని చూడగలుగుతున్నాము. చాలా బాగా చూసారు కదండి, ఇక్కడ ఎంత కన్నుల పండగ, ఎంత ఉత్సాహంగా ఇక్కడ భక్తులు అనేది ఎంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారో. ఇదండి ఈరోజు కార్యక్రమం. మరిన్ని కార్యక్రమాలతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ సాయితో శ్వేత.